13 దాకా బాగా లాభాలు వచ్చినాయో ఆ విధంగా మళ్ళీ తిరిగి తీసుకుని రావాలనే కమిట్మెంట్తో మేము పనిచేస్తున్నాం, నిబద్ధతతో పనిచేస్తాం. పల్లా గారు మీరు మొదటి నుంచి ఎట్లా పోరాడుతున్నారో మీకు తెలుసు. ఈ మీడియా మిత్రులను కూడా కోరేది ఏంటి అంటే, ఇది మనం ఇర్రెస్పాన్సిబుల్ గా రిపోర్ట్ చేయదు. నేను ఒకవేళ పబ్లిక్ గా ఏదన్నా అంటే దాని మీద మీరు వచ్చానండి, నేను ఏదో కాదు నేను చేయడానికి సిద్ధంగా లేను అంటే అప్పుడు మీరు అదన్నా అనండి, ఏదైనా అంటే అనండి, బాబు గారు ఏదైనా ఫోరంలో అంటే అనండి. అంతే తప్ప ఎవరు టీడీపీ అఫీషియల్ చెప్పారు, ఎవరు పేరు తీసుకోండి, మీకు ధైర్యం ఉంటే ధైర్యం తీసుకుని మేము కేసేస్తాం అప్పుడు వాళ్ళ మీద. ఏమీ లేకుండా సృష్టిస్తున్నారంటే దురుద్దేశం ఏంటి అనేది మీ అందరూ ఒకసారి అర్థం చేసుకోండి. సో మీడియా మిత్రులు అందుకే కోరుతున్నాము దట్ ఈ మిస్ఇన్ఫర్మేషన్ మా ద్వారా మీరు దానికి రెస్పాన్స్ ఇస్తారని. ప్రత్యేకంగా ఈ స్టీల్ ప్లాంట్ కమ్యూనిటీలో అందరికీ భయం ఏదో అయిపోతుంది అనే ఒక అపోహ, ఎందుకంటే ఇలాంటి నెగిటివ్ న్యూస్ వస్తే వాట్సాప్ లో ఎంత ఫాస్ట్ గా సర్క్యులేట్ అవుతుందో మీ అందరికీ తెలుసు. వాళ్ళ సర్క్యులేషన్ కన్నా మీ సర్క్యులేషన్ ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది. సో అదే కోరేది ఏంటి అంటే నిజం నిలవాలి. మీ ఎప్పుడైనా సరే ఏదన్నా ప్రశ్న ఉంటే మేము వచ్చి మీడియా ముందు ఆన్సర్ చేస్తాము. ఇవాళ సమయం తక్కువ ఉండడం వల్ల కేంద్ర ఉక్కు మంత్రి ఇప్పుడే ల్యాండ్ అవుతున్నారు, త్వరలో ఇప్పుడు ఆయన వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడతో ఇది ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మేము పోరాటం చేసాం. దేనికోసం పోరాటం చేసాం? ఈ ప్లాంట్ని పబ్లిక్ సెక్టార్లో ఉంచాలి, వీలుంటే సేల్లో కలపాలని చెప్పి. ఏదైతే ప్రైవేటైజేషన్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉంటుండగా జరగదు, అలాంటివి లేవు, అవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పి చాలా గట్టిగా చెప్తాం. ఇది గట్టిగా నిర్వాసుల కోసం కూడా మాట్లాడడానికి నాకు స్కోప్ దొరకలేదు అక్కడ. ఎందుకంటే ప్రస్తుతానికి రేపు స్టీల్ మినిస్టర్ దగ్గరికి వచ్చినట్టుగా ఏ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి అనేది ముందు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిన తర్వాత ప్లాంట్ నిల్చోబెట్టుకున్న తర్వాత తన కాల్ మీద తాను నిల్చోబెట్టిన తర్వాత ఖచ్చితంగా మన వాదనలు వస్తాయి. మీకు ఎప్పుడు కూడా నేను మీ పక్షాన ఉన్నటువంటి వ్యక్తిని కనుక మరి అమిత భావించి మీకు ఖచ్చితంగా కాదు, మన ప్లాన్ నిల్చోబెట్టడమే ధ్యేయంగా వెళ్తున్నాం. ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ అదే. ఇది నిల్చోబెట్టడం కూడా కార్మిక సోదరులు అలాగే ముఖ్యంగా నిర్వాసితులు ఉన్నారనే ఈ ఆవేదన అంతా కూడా ఈ సందర్భంగా తప్పనిసరిగా అందుకే నా మీద భరోసా పెట్టండి చెప్పి తెలియజేస్తాను. నమస్కారం.